సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఇప్పుడు జనరేషన్ అంటే ఒక మంచి పాట పాడి హిట్ అయిన తర్వాత వాళ్ళకి రికగ్నిషన్ రావటం చాలా తక్కువ. మీ టైంలో ఒక పాట పాడిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఒక ఫోన్ చేసి అప్రిషియేషన్ చేయటం, లేకపోతే కలిసినప్పుడు ఎంత బాగా పాడారు, ఎన్నిసార్లు విన్నానని చెప్పటం, ఇలా మీ పాటలు బాగా ఇష్టపడే హీరోస్ అంటే ఎవరని చెప్తారు అప్పుడు తెలుగులో? నాకు తెలీదు. ఎవరు చెప్పలేదా మీ పాటలు బాగుంటాయని? ఏ హీరో కూడా చెప్పలేదా? మన రామానాయుడు గారు చెప్తారు ఓకే, అంతే. మా రామానాయుడు గారు ఫుల్ ఆత్మార్థంగా చెప్తారు. భయపడతారా మీకు చెప్పడానికి? చాలా హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. రామానాయుడు వచ్చి చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు. ఓకే, ఇంటికి వచ్చి చెప్పేసి, ఈశ్వరి ఈ పాట దుమ్ము దులిపావు, ఏం పాట పాడావు, బాగా ఉండాలి, వెళ్ళిపోతారు అంతే. అదే 10 కోట్లు నాకు వచ్చినట్టు ఉంటుంది. బట్ ఎల్ఆర్ ఈశ్వరి గారికి ఒక స్టార్ హీరోయిన్కి తగ్గాపూర్ రేంజ్లో వాత్ నడిచింది, గొడవలు అయ్యాయి అనే టాక్ అయితే గట్టిగా ఉండేది ఆ రోజుల్లో. ఎవరు? ఒక పాట విషయంలో ఆమె చెప్పినట్టు ఆ మూమెంట్స్ రావటం కోసం. ఎవరది? ఎవరో నాకు తెలియదు, నేను విన్నాను అంతే. నాకు ఏమి తెలియదు బాబు, ఏమీ లేదు. నాకు అట్లాగా ఎక్కడ ఏమి జరగలేదు. జయలలిత గారితో జరిగిందని విన్నాను. అయ్యయ్యో, కెరీర్ స్టార్టింగ్లో. అయ్యయ్యో, ఆవిడకి ఫస్ట్ నేనే పాడింది తెలుసా. ఎక్కడైనా సరే ఎంజీఆర్ గారే చెప్తారు, హుషార్ టైప్ పాటలంతా ఈశ్వరే పాడాలి జయలలితకి. అయ్యో, జయలలిత అలా చెప్పదండి. జయలలిత గారు చెప్పారని చెప్పట్లేదు, బయట అలా వచ్చాయి. నో 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 నో, అలాగ ఎప్పుడు లేదు. ఆవిడ ఎప్పుడు చెప్పదు. బట్ వీళ్ళందరూ అంటే వచ్చి నించుంటారు మీరు రికార్డింగ్ జరిగేటప్పుడు, మీ ఎలా పాడుతున్నారో, ఎక్కడ ఎండింగ్ ఇవ్వాలో చూడాలని ఆ సాంగ్ కోసం. మరి జయలలిత గారు లాంటి పెద్ద హీరోయిన్స్ వచ్చి వింటారా? ఉంటారా? వస్తారు, వచ్చి పాట వినేసి వెళ్ళిపోతారు. ఎంజీఆర్, జయలలిత ఇద్దరు వస్తారు, పాట వినేసి వెళ్ళిపోతారు. బాగుంది, என்ன பாட்டை குறித்து மாట్లాடுற. என்ன ஈஸ்வரி வா, நல்லா இருக்கியா? நல்லா இருக்கேன், நான் போயிட்டு வரேன், పోయిட்டு వా, అవ్వడం. హలో హౌ ఆర్ యూ అన్నట్టు. అంతేగాని పాట గురించి ఎవరు, మన పాట గురించి మనం మెచ్చుకున్నాం, మనమే మెచ్చుకుంటున్నాం. ఇప్పుడు విని విని ఆహా ఇట్లాగా పాడామా. మా రసికులు వాళ్ళు, అబ్బో వాళ్ళకి దండం పెట్టాలి బాబు. ரசிகர்களுக்கு ரசிகர்கள் இல்லைன்னா இன்னும் யாருமே ஆர்டிஸ்டே இல்லை. அவங்க கிட்டத்தான் இருக்கு நம்மளோட டேலண்ட், பூரா ரசிகர்கிட்ட தான் இருக்கு. அவங்க தான் இத்தனோடு இருந்தால் கூட ரசிப்பாங்க. ஐயோ, அந்த அந்த ரசிப்பு முன்னாடி நம்ம ஒன்றுமே இல்லை. அவங்க கொடுக்குற ரசிப்பு இருக்கு பாரு, அப்போ இன்னும் கொஞ்சம் நம்ம போடணும், புஷிங் பத்தாது, இன்னும் கொஞ்சம் போடணும்னு இருக்கும். ప్రేక్షకులు ఇచ్చే ఆ ఎనర్జీ కోసం அவங்க கொடுக்கறது தான் ఎనర్జీ. రసికர்கள் தான் ఎనర్జీ. మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రేక్షకులనే నమ్ముకున్నారు కదా? అవును. ఏ డైరెక్టర్స్ నమ్ముకోలేదు, ఏ హీరోని, ఏ హీరోయిన్ని? నాకు రసికులు లేకపోతే మేము లేదు. వాళ్ళ దగ్గరనే ఉంది మా స్విచ్ అంతా. ఎంత బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా మనం పాడుతున్నాం. ఆ లేలే వాళ్ళిద్దరు అక్కడ నిల్చుకొని ఎంత హ్యాపీగా ఉంటున్నారు తెలుసా. నేను ఇలాగనే చూస్తున్నాను వాళ్ళని. అది ఉండాలి. వాడు ఎలా అయ్యో అన్నట్టు అంటారు. నేను చూసింది నిన్నే, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారని అక్కడ నా చూపత అక్కడ పోతుంది. వాళ్ళు ఇప్పటికీ ఆ లేలే ఎంత మెచ్చుకున్నారు, ఎంత ఆనందపడుతున్నారు.
ఇదంతా దేవుడిచ్చిన వరం. కానీ ఒక తాన సభలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద హీరో ఇంకేం పాడుతుందే పద, నైట్ అయిపోయింది, అందరు నిద్రపోయే టైము, నీ పాట ఎవడింటాడు అని చెప్పేసి అని అన్నారంట. అవును, నాగేశ్వరరావు గారే చెప్పారు. 12 అయిపోయింది, ఏంటి ఇంకా ఉంటుంది, నువ్వు ఉంటున్నావే, ఏముండే, ఎవరు అందరూ వెళ్ళిపోతారు, సరిపోతే పోనండి. సరే, నేను నా థాట్లో ఏమో 12 అయింది, 12:30 అయింది. ముందుగా ఆనంద్ ఏదో ఒక పాట పాడాడు, తర్వాత ఒక అమ్మాయి అలా పాడింది, జనాలు అలాగ నాది తర్వాత లేలే ఫస్ట్. అక్క ఊడల్లా మర్రిపై కూసుంది గోరింక నోట్లోన సిక్కింది బొద్దింక బాబుల్లో జమాలకడి జంబాల్లా అని ఒక పాట ఉంది. ఓకే, అది పాడమంట. మనం చెప్పాడు, నేను చెప్పాను పాడను, నేను ఇప్పుడు పాడతా, అది వాయించమను, ఏది చెప్పండి, నేను చెప్పను, నేను ఆన్ ద స్టేజ్, అప్పుడు నేను పాడేటప్పుడు వాళ్ళు వాయించాలి. అదే లేలే అంతే. వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారు, దానాలు. నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసారా? అది చూడలేదు, నేను స్టేజ్ మీద ఉన్నాను కదా. ఓకే, ఆ తర్వాత వాడికి న్యూస్ వెళ్ళిపోయి ఉంటుంది. అలాగా ఆ లేలే ఆ స్టేజ్లో 4 సార్లు పాడాను. గుంపు ఉండదు, అది ఉండదు అని అంత వెటకారంగా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ ఒక దుంపు దులిపేశా. మీరు ఆ లేలేని వేరే లెవెల్లో చెప్తారు కదా లాస్ట్లో అయితే. అందరినీ లేమంటాను. కాదు, ఇప్పుడున్న యూత్ హీరోస్ కూడా మీ సాంగ్ పాడుతున్నప్పుడు స్టేజ్ మీద వాళ్ళు షాకింగ్లో ఉంటారు కాసేపు. ఏమా 50 సంవత్సరాల క్రితం ఎలా పాడుతున్నారో అలానే పాడుతున్నారు, అదే స్పీడు, అసలు గొంతులో ఏమాత్రం కూడా తగ్గలేదు ఆ జోష్. అండ్ ఆ మూమెంట్స్లో కూడా యాక్చువల్గా అయితే ఒక హీరోయిన్ ఇస్తారు మూమెంట్స్, అలాంటి ఒక సింగర్ ఇవ్వటం ఎక్కడ ఇంకా రారు కూడా. ఇంకా అలాంటి సింగర్ స్టేజ్ మీద పాడాలంటే వాళ్ళు సిగ్గుగా బిడియంగా ఫీల్ అవుతుంటారు. స్టేజే నాకు హీరో, అది స్టేజ్ హీరో తీసుకొని అలా పాడితే మనం ఎక్కడికో పోతాం. వీళ్ళిద్దరూ ఆ పాటకి ఎంత తెలుసా, అదంతా దేవుడు ఇచ్చిన వరం. మేల్ సింగర్స్తో ఓకే కాంబినేషన్, ఫీమేల్ సింగర్స్తో కూడా మీరు చాలా డూయిట్ సాంగ్స్ పాడారు, కొన్ని డూయిట్ సాంగ్స్ అండ్ డివోషనల్ అన్నీ. ఎస్పెషల్లీ జానకి అమ్మతో గుడిలోన నా స్వామి, ఇద్దరు కలిపి పాడారు అది. అవును, ఆవిడ ఒక మైకు, నేను ఒక మైకు. ఎలా ఉండేది జానకమ్మ సపోర్ట్? కానీ ఆవిడ పోషణ ఆవిడ పాడుతుంది, నా పోషణ నేను పాడతాను, అంతే. ఎవరిని మెచ్చుకోరు. అయ్యో ఎలా పాడుతుంది ఇది అలా చెప్పరు. ఓకే, అలా ఉండేది ఆ రోజుల్లో. లోపల బాధ అనిపిస్తుందా కొంచెం? ఏమో తెలియలేదు బాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.